హాయ్ గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి శ్రీగంధం మొక్కలు ప్రూనింగ్ చేస్తున్నాము. ఇవి బాగా జంగిల్ ఎక్కువైపోవడం వల్ల ఏమైందంటే అప్పటి వరకు అవి సపోర్ట్ ఉండేవి, మొక్క నించొని ఉండేది. ఇప్పుడైతే మొత్తం క్లియర్ చేసాం. మొత్తం అంతా చెత్త చెదరం అంతా క్లియర్ చేసి బాగా క్లీన్ చేస్తుంటే ఈ మొక్కలు సపోర్ట్ ఉండలేదు. దానివల్ల ఏమో కిందకు వాలిపోతున్నాయి. దానికి తోడు రెబ్బలు కూడా బాగా బరువైపోయి, ఆకులు ఎక్కువైపోవడం వల్ల మొక్క బరువైపోయి కిందకి వాలిపోతుంది. అందుకని చెప్పేసి కట్టతో కట్ చేస్తున్నాము. ఈ కట్టర్ కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేశాను ఫ్లిప్‌కార్ట్‌లో. 200 పడింది. 2 కట్టర్లు బుక్ చేస్తే, ఒకటి బాగా లావున్న కొమ్మని కత్తిరించేస్తుంటే అది కట్టర్ ఇరిగిపోయింది. ఎనకాల పట్టుకునేది ప్లాస్టిక్‌ది కదా! అది అక్కడ ఇరిగిపోయింది. ఇరిగిపోవడం వల్ల అది వేస్ట్ అయిపోయింది. అయినా సరే ఉన్న కట్టర్ తోటి కట్ చేస్తున్నాము. కట్టర్ కంటే కత్తి బెస్ట్ అనుకోని కత్తితో ట్రై చేసాము. ట్రై చేస్తే అదేమైందంటే ఆహ్, నేరుగా కొమ్మకే తగిలేసి చెట్టు మధ్యలోని ఉంటది కదా! కాండం దానికి తగిలేసి మొక్క ఇరిగిపోయింది. దానివల్ల మళ్ళీ కట్టర్ తోటే కట్ చేస్తున్నాము. చూసారు కదా! ఇవి 20 ఇయర్స్ పడతది మొక్క ఎదగడానికి. చాలా కష్టం. మనకి 20 ఇయర్స్ అంటే ఎవరు ఉంటారో, ఎవరు పోతారో గూడా తెలీదు. కాకపోతే చిన్న ప్రయత్నం. ఒకలాగాని మనం బతికుంటే అప్పటికి ఎర్న్ చేస్తాం. లేదంటే లేదు. ఈ మొక్కలు మనకి సపోర్ట్‌కి హోస్ట్ ప్లాంట్ ఏదో ఒకటి ఉండాలి. ఏదో ఒకటంటే మాక్సిమం అయితే తుమ్మ చెట్టు కానీ, వేప చెట్టు కానీ, సరుగుడు చెట్టు కానీ అంటారు. కాకపోతే మాకు దగ్గర హోస్ట్ ప్లాంట్‌లు వెయ్యలేదు. ఇప్పుడు ఉన్న కొన్ని అక్కడక్కడ నిమ్మ మొక్కలు, వేప మొక్కలు ఇలాంటివి ఉంటే అయ్యే వదిలేసాం. కొన్ని టేకు మొక్కలు కూడా ఉన్నాయి. టేకు మొక్క అయితే హోస్ట్ ప్లాంట్‌కి పనికొస్తది అనుకున్నాం కానీ, అది ఆకులు హీట్‌కి ఏమవుతుందంటే కిందన పడడం వల్ల ఆ మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది. ఇది తనంతట తను బతకలేదు ఈ శ్రీగంధం మొక్క. ఇది వేరే మొక్క కంపల్సరీ హోస్ట్ ఉండాలి. దాని వేరు నుంచి దీని వేరు కనెక్షన్ అవుతదట. అయ్యి ఆ చెట్టు నుంచి ఇది ఫుడ్ తీసుకుంటది. అంతేగాని ఇది నేరుగా ఫుడ్ తీసుకోలేదు. మొక్కలు ఇప్పుడు సేవొస్తే మధ్యలో ఉన్న సేవ మాత్రమే కొంటారు మార్కెట్‌లో. ఆ వైట్‌గా ఉన్నది మాత్రం పర్చేజ్ చేయరట. ఇప్పుడు ఆ సేవ ఉన్న కర్ర కేజీ 4700 ఉంది. 4700 అంటే మేము అనుకుంటున్నాం అప్రాక్సిమేట్‌లీ చెట్టుకి ఒక 10-12 కేజీలు సేవ మొక్క గాని తయారవుతే ఒక 50,000 వస్తదనుకుంటున్నాం. మనకైతే 400 మొక్కలైతే బ్రతికే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ సైజు ఉన్నాయి. కొన్నైతే దీనికంటే ముందేసినవి. అవి 1 ఇయర్ అవి ఇంకా పెద్దవున్నాయి. ఇవి 2 ఇయర్స్ అయితుంది. కొంచెం చిన్నవి. ఇవి వెతకడానికి కూడా టైం పడతది. అయినా సరే ఓపిక పట్టాలి. మొక్కలైతే బావున్నాయి. చాలామంది వ్యవసాయం చేయకుండా ఖాళీ భూములు వదిలేస్తున్నారు కదా! అలాంటప్పుడు టేకు చెట్లు గానీ, ఇలాంటి చెట్లు గానీ ప్రిఫర్ చేయండి. మనకి రెడ్ శాండిల్ అయితే మన ఏరియాలో రాదంట. అవి ఓన్లీ చిత్తూరు, శేషాచలం అడవుల్లోని మాత్రమే వస్తదట. నేను కూడా ఎర్రచందనం వేద్దామని అనుకున్నాను కానీ, కొంతమంది సలహా మేరకు ఎర్రచందనం మానేసి శ్రీగంధం వేశాను. ఇది కాకపోతే దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం డిమాండ్ తక్కువ. అయినా సరే బావుంటది. ఇది మనకి ఎక్కువ ఆయిల్ తీసి ఆయిల్ మెడిసిన్‌లోకిని తర్వాత మైసూర్ శాండల్ సోప్స్‌కి వాడతారు. మనకు ఆయిల్ కంటెంట్ ఎంతుంటే అంత రేట్ ఉంటది. అంటే 4700 అని ఫిక్స్డ్ రేట్ కాదు. ఆయిల్ కంటెంట్ బాగా ఉంటే 6000, 7000 కూడా అమ్ముతదట. మనం మనం అమ్మితే గాని మనకి కూడా తెలీదు. ఇవి ఎదిగిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌తో పర్మిషన్ తీసుకోవాలి అమ్మాలంటే. మొక్కలు మనం పెంచడమే కాదు, అప్పుడు అమ్మేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పర్మిషన్ తీసుకొని సరైన ట్రేడర్‌కి మనకు డబ్బులు ఇచ్చేవాడికే అమ్మాలి. చూసారు కదా! ఈ విధంగా ఉన్నాయి.